నేను డాక్టర్ హారిక సురుప్నేని, డైరెక్టర్ డాక్టర్ హారిక ENT కేర్ హాస్పిటల్స్ హైదరాబాద్. ఈరోజు మనం తరచుగా మమ్మల్ని అడిగే డౌట్స్, క్వశ్చన్స్ గురించి డిస్కస్ చేద్దాం. టాన్సిల్ ఇన్ఫెక్షన్ ఆర్ గొంతులో ఇన్ఫెక్షన్ కలగడానికి కారణాలు ఏమిటి? సో అగైన్ ఈ గొంతు ఇన్ఫెక్షన్స్ కానివ్వండి, టాన్సిల్ ఇన్ఫెక్షన్స్ కానివ్వండి, ఈ శీతాకాలంలో మనం ఎక్కువ చూస్తూ ఉంటాం. అది కూడా టెంపరేచర్ రిలేటెడే ఉంటుంది. ఎప్పుడైతే ఈ బాగా చలిగాలికి ఎక్స్పోజ్ అవుతూ ఉంటారో, ఇలాంటి టెంపరేచర్స్లో మళ్ళీ చల్ల పదార్థాలు ఎప్పుడైతే తీసుకుంటూ ఉంటారో ఇన్ఫెక్షన్స్కి ఎక్కువ ప్రోన్ ఉంటారనమాట. అంటే ఏదైనా మనం తినే పదార్థంలో కానివ్వండి, ఏదైనా ఎప్పుడైతే ఇన్ఫెక్టివ్ మెటీరియల్ లోపలికి వెళ్తుందో అది చల్లగా ఉండటం మూలాన మన లోకల్ ఇమ్యూనిటీ, ఆ ఏరియాలో గొంతులో ఉండే ఇమ్యూనిటీ కాస్త తగ్గిపోయి మన గొంతు అనేది ఇన్ఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో అదే ఇలానే ఇప్పుడు ఒకరి నుంచి ఒకళ్ళకి ఇన్ఫెక్షన్ కూడా, ఇందాక ఎలా అయితే చెప్పానో ఒకరి నుంచి ఒకళ్ళకి ఇన్ఫెక్షన్ కూడా మనకి శీతాకాలంలో ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఈ థ్రోట్ ఇన్ఫెక్షన్స్ ఒకరి నుంచి ఒకళ్ళకి రావడం కూడా జరుగుతుంది. యూజువల్లీ ఈ థ్రోట్ ఇన్ఫెక్షన్స్, గొంతు ఇన్ఫెక్షన్ కానివ్వండి, టాన్సిల్ ఇన్ఫెక్షన్ కానివ్వండి, ఇవి యూజువల్లీ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ ఉంటాయి. సో ఈ శీతాకాలంలో మనం ఎంత తక్కువ చల్ల పదార్థాలు తీసుకోవటం, చల్లటి పదార్థాలు తీసుకోవటం ఎంత తక్కువ చేస్తే అంత ఇన్ఫెక్షన్స్ని మనం తక్కువ చేయగలుగుతాం.